తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అంతా సవ్యంగానే ఉన్నట్టు పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కానీ లోపల మాత్రం కుమ్ములాటల స్థాయి తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ నుంచి వైదొలగడం, అలాగే సినిమాటోగ్రఫీ శాఖలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇక గద్దర్ అవార్డుల వేడుకకు మంత్రి గైర్హాజరు కావడం, రేవంత్ వర్సెస్ సీనియర్స్ తెలంగాణ కాంగ్రెస్లో సెగలకు కారణాలేంటి? లెట్స్ వాచ్. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న తనకు కనీసం రాజ్యసభ అవకాశం ఇస్తారని జీవన్ రెడ్డి ఆశించారు. కానీ అధిష్టానం అక్కడ కూడా వేరే వారికి ప్రాధాన్యత ఇవ్వడంతో పార్టీలో తనకు గుర్తింపు లేదని రాజీనామా చేయడానికి నిశ్చయించుకున్నారు. రాజీనామా నిర్ణయానికి ముందు ఆయన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పత్తి రైతుల సమస్యలను, మొక్కజొన్న కొనుగోలులో జాప్యాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక ఆ విషయం అటుంచితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషయంలో రేవంత్ ఎందుకో చాలా కోపంగా ఉన్నారు. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సినీ కార్మికుల అభినందన సభ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథి. కానీ ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అక్కడ లేరు. సినీ కార్మికుల సమ్మె విరమణలో కోమటిరెడ్డి కీలక పాత్ర పోషించారు. కానీ కనీసం ఆయన అందుబాటులో ఉన్నారో లేదో కూడా చూడలేదని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. తన శాఖ వ్యవహారాలను సీఎం సన్నిహితుడైన ఒక నేత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు కలిసి నడిపిస్తున్నారని, తనను కేవలం ప్రోటోకాల్కు మాత్రమే పరిమితం చేస్తున్నారనేది కోమటిరెడ్డి ప్రధాన అసంతృప్తిగా తెలుస్తోంది. ఇక ఉగాది నాడు హైటెక్స్ వేదికగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కు సినీ రాజకీయ ప్రముఖులంతా వచ్చారు. చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున వంటి దిగ్గజాలు అక్కడికి వచ్చారు. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి మాత్రం కనిపించలేదు. రాష్ట్ర మంత్రిగా ఉండి ఇంత పెద్ద సినీ వేడుకకు ఆయన రాకపోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇది రేవంత్ రెడ్డిపై నిశ్శబ్ద పోరాటమా, లేక తన ప్రాధాన్యత తగ్గించడంపై నిరసనలా? సంథింగ్ గోయింగ్ ఆన్ అని అర్థమవుతోంది కదా. కేవలం కోమటిరెడ్డి మాత్రమే కాదు, రేవంత్ రెడ్డికి ఇతర మంత్రులకు మధ్య సఖ్యత తప్పుతుందనే ప్రచారం కూడా సాగుతోంది. కొండా సురేఖ, జూపల్లి వంటి మంత్రులతోనూ గతంలో విభేదాలు బయటపడ్డాయి. రాహుల్ కాంగ్రెసా, రేవంత్ కాంగ్రెసా అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అసమ్మతికి ఆజ్యం పోస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్కరూ తమ దారి తాము చూసుకుంటామనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అధికారం వచ్చి 2 ఏళ్లు కాకముందే ఈ స్థాయిలో అసమ్మతి ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గ్రాఫ్ పడిపోదా అన్నది రాజకీయ విశ్లేషకుల అనుమానం. దీనికి తోడు రేవంత్ రెడ్డి నేను 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ప్రతి సభలో చెబుతుండడంతో సీనియర్లకు మంట పుట్టుకొస్తోంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు జరుగుతున్నది కేవలం ప్రోటోకాల్ యుద్ధం మాత్రమే కాదు, ఇది ఒక అస్తిత్వ పోరాటం అని అనుకోవచ్చు. పాతతరం నేతలు తమ ప్రాధాన్యతను కాపాడుకోవాలని చూస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో మంత్రుల శాఖల్లో సీఎం సన్నిహితుల జోక్యం పెరుగుతుందనే భావన పార్టీని ప్రమాదంలోకి నెట్టేలా ఉంది. ఇంత జరిగాక ఢిల్లీ అధిష్టానం జోక్యం చేసుకొని ఈగో వార్ను చల్లార్చకపోతే హస్తం పార్టీకి సొంత నేతలే పెద్ద శత్రువులుగా మారే అవకాశం ఉందని పొలిటికల్ సర్కిల్లో తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తుంది. అయితే ఈ వ్యవహారాల లోగుట్టేంటో రేవంత్ గారికే ఎరుక. ఏమంటారు? మీ కామెంట్ తెలియజేయండి.